అమలాపురంలోని ది అమలాపురం డిగ్రీ జూనియర్ కళాశాలలో బీఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలతో కనువిందు చేశారు. విద్యార్థులు ప్రభులనైతే ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ జిల్లా ప్రతినిధి కిరణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. పచ్చని పొలాలు పాడి పంటలకు నెలవైనటువంటి ఈ కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరము అంబరాన్ని అడుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ముందుగానే ఒక వారం రోజుల ముందుగానే ది అమలాపురం డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాలు ఈ విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు కలిపి చాలా ఘనంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి అనేటువంటిది చాలా ఈ దేశంలోనే ఏ కుల మతాలకి అతీతంగా జరిగేటువంటి పెద్ద పండుగ. ఈ పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. ఒకటి భోగి, రెండోది కనుమ, మూడోది ముక్కనుమ. భోగి అంటే ఇక్కడ పాడి పంటలు, అలాగే పంటలు రైతులకి చేతికొచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఈ చేసుకునేటటువంటి పండుగ కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉన్నది. దాని తర్వాత కనుమ, దాని తర్వాత ముక్కనుమ. అంటే ముక్కనుమ రోజున ప్రబల తీర్థాన్ని చాలా వీళ్ళు ఈ కోనసీమలో అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. అదే విధంగా ఇక్కడ ఈ అంబాజీపేట మండలం ముసలపల్లిలో ఈ ముసలపల్లి గ్రామంలో ఈ జగ్గన తోట అనేటువంటి ఒక తోటలో సుమారు 400 సంవత్సరాల నుంచి ఈ ప్రభని ఇక్కడ ప్రబల తీర్థం అంటే దగ్గరగా కొంతమంది దేవతలు ఇక్కడ కొలువయ్యి అక్కడ ఉన్నటువంటి లోక కళ్యాణార్థం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఒక నానుడి. ఏదైనప్పటికీ ఈ 3 రోజుల పండుగని విద్యార్థులు ఇక్కడ ముందే చూపించేయడం జరిగింది. ఇది ది అమలాపురం డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో జరుగుతుంది. ఇదే విషయం మీద మనం ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? మీ కాలేజీలో ఎందుకు చేస్తున్నారు దీన్ని? ఈ సంక్రాంతిని మా కాలేజీలో 2015 నుంచి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం దీన్ని. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక భాగం కాబట్టి ఈ కోనసీమ భారతదేశంలోనే ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కోనసీమలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా అంగరంగ వైభవంగా ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది. ఈ సంస్కృతిని మా పిల్లలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ తెలుగులో సంక్రాంతి గురించి కొన్ని విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి? ఈ సంక్రాంతి అని ఆలోచించినప్పుడు మన కోనసీమ ఆలోచిస్తే కుహూసీమ అని, ఇది వేదాలకు పుట్టినిల్లని, మరి కుహూసీమ అనబడేటువంటి కోనసీమలో 3 రోజులు కూడా మరి అంబరాన్నంటే సంబరాలు అన్నట్టుగా అంగరంగ వైభవంగా మరి చాలా ఘనంగా చేసుకుంటారు. ఇంకా ఎక్కువ రీతిలో ఘనంగా జరపాలని మరి జరిపిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం గారు చెప్పండి, ఇది పల్లెటూరులోనే ఇది దగ్గర చేసుకోవాలి, కానీ ఇప్పుడు కాలేజీలోని స్కూల్స్ లోని ఈ సంబరాలు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మా పిల్లల సహాయంతో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన సంస్కృతిని పంపించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి కంటిన్యూ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరపడానికి కారణమైంది. సంక్రాంతి సంబరాలు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం సంక్రాంతికి అంటే ఒక ట్రెడిషన్ ఉంది. ఆయన అడిగి తెలుసుకున్నాము. సంక్రాంతికి మీ కళాశాలలో ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, దీని గురించి మీకు బాగా తెలుసు ఉంటుంది. ఈ కాలేజీలో 2015 నుంచి సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహిస్తూ ఉంటారండి. ఎక్కడ లేనటువంటి ఈ కళాశాలలో చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారండి. ఈ కళాశాలలో 10 రోజుల నుంచి కూడా సంక్రాంతి పండుగ నిలబడతారండి. సంక్రాంతి పండుగ అంటే 2 రోజులు కాదు, 3 రోజుల పండుగ అండి. మొదటిది భోగిమంట, రెండోది సంక్రాంతి, మూడోది వచ్చేటప్పుడు కనుమంట. భోగిమంటలో పాత వస్తువులన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భోగిమంటలు వేస్తారండి.
రెండోది మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనేది సూర్యుడు తన దిశ మార్చుకుంటాడు. సూర్యుడు తన దిశ మార్చుకోవడాన్ని మకర సంక్రాంతి. మూడోది కనుమ పండుగతో ముగిస్తారండి ఈ పండుగని. ఈ కనుమ రోజుని ఎత్తుల్ని వాహనాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కడిగి ముగ్గులు పెట్టి వాళ్ళకి కోళ్ళని కోసి ఆ పండుగతో ముగిస్తారండి. ఇవన్నీ కూడా ఈ కళాశాల భీమలాపురం డిగ్రీ కళాశాలలో 3 రోజుల పండుగని ఒక రోజునే చూపించడం జరుగుతుందండి. సభతో సహా ఈ పండుగని ముగిస్తామండి. ఇది ఇక్కడ ప్రిన్సిపల్ గారు ప్రభ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రభ యొక్క చాలా విశిష్టత ఉంది. దీన్ని ఎవరు మడితే వాళ్ళు పెట్టడానికి లేదండి, ఎవరు మడితే వాళ్ళు మోయటానికి లేదు, ఎక్కడ మడితే అక్కడ ఏ ఊర్లోనే పెట్టడానికి లేదు. ఒక తీర్థం ఉంటది, ఒక ఏరియాలో దీన్ని పెట్టి ఇక్కడ ఊరేగించి ఏకాదశి రుద్రులు అనేది ఉంటారు. ఆ రుద్రులు అన్నిటిలోనే ఒక దిక్కుని పెట్టి తీర్థం పెట్టి 9వ రోజున అక్కడ నుంచి దీన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి మళ్ళా అదే శివాలయాల్లోనే వీటిని కొలువేస్తారు. అదే విధంగా అమలాపురం ఊరు పేరు మీద ఈ అమలాపురం డిగ్రీ కాలేజీని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ రాజమహేంద్రవరం కాలేజీ ఉంది, తర్వాత అమలాపురం డిగ్రీ కాలేజీ ఉంది పేరు మీద. ఈ కళాశాలలో చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారం రోజుల ముందే ఈ సంక్రాంతి సంబరాలని వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఈ విద్యార్థుల ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, BRK న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.